శ్రీకాకుళం కార్పొరేషన్లో కలుషిత మంచినీరు తాగి ఈరోజు అతిసారం ప్రబలిందని అధికార యంత్రాంగం నిర్ధారించింది. తాగునీటి సరఫరాను కూడా నిలుపుదల చేసింది. ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం మృతుల సంఖ్య పెరిగినా కూడా దాంట్లో దాపరికం, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలో కూడాను జాప్యం. అదేవిధంగా ఈరోజు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. ఆ సమస్యలపై కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఒక డాక్టర్గా ఈరోజు సీజన్ కాదు, వర్షాకాలం కాదు, ఇక్కడ వేస్ట్ వాటర్ స్టాగ్నేట్ లేదు, కానీ అతిసారం ప్రబలింది అన్న మాటల్లో ఏ మేరకు వాస్తవం ఉందని భావి? వన్ ఆఫ్ ది మాటలో చెప్పాలి అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిజాస్టర్ టుడే. ఎందుచేతంటే ఇప్పుడే మీరు చెప్తున్నారు సీజన్ కాదు, కొత్తగా వర్షాలు పడినటువంటి సందర్భం కాదు, కేవలం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వల్ల, ఆర్డబ్ల్యూఎస్ నిర్లక్ష్యం వల్ల కలుషితమైనటువంటి నీరు సరఫరా అయ్యి ఒక పర్టికులర్ ఏరియా కంప్లీట్లీ ఎఫెక్ట్ అవ్వడం, వందల మంది హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడం, ఇప్పటికీ 4 చనిపోవటం. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరే నేను ఒక మాట చెప్తాను ఈ ప్రభుత్వానికి లేదా ఈ ముఖ్యమంత్రి గారికి, మీరు ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మాయ చేయడానికి అర్థం కాని మాటలు 100 మాట్లాడవచ్చు. అనొచ్చు, క్వాంటమ్ అవ్వచ్చు, శాటిలైట్స్ అనొచ్చు, డ్రోన్లు అనొచ్చు, రకరకాల మాకు అర్థం కానటువంటి మాటలు మీరు 100 మాట్లాడవచ్చు. కానీ ఇది రియాలిటీ డయేరియా వచ్చి ప్రజలు చనిపోవడం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో కామన్ అయిపోయింది. డయేరియాతో ప్రజలు చనిపోవడం ఏంటండి? వెనుకబడినటువంటి దేశాల్లో, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దేశాల్లో కూడా ఇది లేదు. ఇప్పుడు మొన్న విజయనగరం గుర్లాలో 13 మంది చనిపోయారు ఒక ఊర్లో. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 5-6 చనిపోయారు లాస్ట్ ఇయర్ అంటే మొన్న డిసెంబర్లో, 2020 డిసెంబర్. ఇప్పుడు ఇక్కడ 4, ఈరోజు మార్నింగ్ 4. ఇంకెన్న ఫిగర్ మీ వరకు వచ్చింది, ఆ బాధ్యతలు చెప్పిన తర్వాత వచ్చింది. అధికారులు ఎందుకు ఒక్కరే క్యాజువాలిటీ జరిగిందని చెప్పేసి వారి తాలూకు నివేదిక ఇచ్చారు. డయేరియాతో చనిపోవడం అన్నటువంటిది ఏపీ బ్రాండ్ ఇమేజ్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలు? ముందు వాట్ ఈస్ ద రియాలిటీ గమనించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎవరికి కావాలి ఈ ర్యాంకింగ్స్, ఈ ఇండెక్స్లు, ఈ నెంబర్లు, ఇవన్నీ ఎవరికి కావాలా? డయేరియా వచ్చి ప్రజలు చనిపోతున్నారు అన్నటువంటి వాస్తవాన్ని గమనించకుండా ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తాం, ఇంటింటికి ఏఐ డాక్టర్ ఇస్తాం. ఏంది పిచ్చవాగుడు? ఇంటింటికి ఒక ఏఐ డాక్టర్ అట. ఇది ఏఐ డాక్టర్ వస్తే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెంబర్ ఆఫ్ డెత్స్ అన్నటువంటి దానికి సంబంధించి 4 మేము కలిసాం. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తున్నారు. వాంతులయ్యే విరేచన 23వ తేదీన చాలా సివియర్ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే హాస్పిటల్ తీసుకెళ్ళాం, చనిపోయారు అన్నట్టు. వాడు అన్నాడట, ఆడికి లివర్ జబ్బు ఉన్నది, గుండె జబ్బు ఉండి, లివర్ జబ్బు ఉండి డయేరియా రాకూడదా, విరేచనలు అవ్వకూడదా? ఇంకా వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. మోర్టాలిటీ విల్ బి మోర్ ఇన్ దోస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కలిగినటువంటి పేషెంట్కి ఎక్కువ. అంతే తప్ప ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంది కాబట్టి మేము వీళ్ళు డయేరియల్ డెత్స్ కింద మేము కౌంట్ చేయమన్నటువంటి తప్పది. అదే విషయాన్ని కలెక్టర్ నోటీసులో పెట్టాం. అందరికీ 25 లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పి అయితే డిమాండ్ చేయడం జరిగింది. చూడాలి మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది. సంబంధించిన డిజిట్ దాపెట్టడంలో ఎక్కడ ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది అన్నటువంటి ఒక ఆవేదన, లేకపోతే డయేరియా వల్ల 4 చనిపోయారని డిజిట్ కనుక బయటికి తెలిస్తే వీరు ఫైల్ ఎగ్జాక్ట్లీ డయేరియా డెత్స్ లేవు అని చెప్పేటటువంటి దీనిలో భాగంగా రకరకాల కారణాలు చెప్తున్నారు తప్ప డయేరియాతో వాళ్ళకి చాలా క్రిస్టల్ క్లియర్గా వాంతులు ఎలా విరేచ ఆవిడే కాదు, వాళ్ళ పక్కింట్లో ఎదురింట్లో అందరూ చెప్తున్నారు. కాబట్టి అది తప్పది. ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా వాస్తవంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రస్తుతం ఏదైతే డయేరియా బారిన పడి చనిపోయిన వారి తాలూకా మృతులు డిజిట్ మాత్రం దాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం జిల్లా యంత్రాంగం మాత్రం తప్పుదావ పట్టిస్తుంది. ఎవరైతే ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్నారో వారు కూడా వాంతులు, విరోచనాలు చనిపోయిన బంధువులే సాక్షాత్తు చెప్తున్నా కూడా జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు ఈ విషయాన్ని మాత్రం పక్కదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మాత్రం ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి, అదేవిధంగా నష్టపరిహారం కూడా 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి వారు అభ్యర్థన చేస్తున్నారు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఆ చనిపోయిన మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.